ఇక్కడి నుంచి ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళే పాత్ ఏరియా. సో ఈ పాత్ ఏరియాని కూడా మనం బ్యూటిఫుల్ గా కరోడ్ షేప్ లో మనం పార్టీషన్ ప్యానలింగ్ అనేది మనం ఇక్కడ చేసాం. సో దీనికి కూడా మనం స్ట్రిప్ లైట్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ పెద్ద ఎన్టీఆర్ గారు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు ఈ హౌస్ ఓనర్ కి ఎన్టీఆర్ ఫ్యామిలీ పట్ల ఉన్న అభిమానం అంతా ఇంత నేను మాటల్లో చెప్పలేనిది. సో ఇక్కడి నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో దీంట్లో ఇంకొక థాట్ ఏంటంటే ఆల్ డోర్స్, మెయిన్ డోర్స్ అనేవి కూడా అన్ని సిఎస్ఆర్ ఇంటీరియర్స్ తరపున మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ డోర్స్ అన్ని కూడా మన గ్లాసీ లామినేట్ అలానే బ్లాక్ రోజ్ గోల్డ్ స్ట్రిప్ టీపట్టి అనేది మనం ఇక్కడ యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోపలికి అనేది వస్తే సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్, ఈ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ మనం స్ట్రిప్ లైట్ డిజైనింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా మనం ఇవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడ బటర్ఫ్లైస్, బ్లూ గ్రే కలర్ బటర్ఫ్లై థీమ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. సేమ్ అదే థీమ్ లో మనం బెడ్ బ్యాక్ సైడ్ కుషన్ అనేది ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్ కుషన్ కూడా మనం గోల్డ్ పట్టి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంటైర్ హౌస్ లో ఈ గోల్డ్ పట్టి అనేది కామన్ గా మనం ఒక థీమ్ ప్రకారం ఇచ్చాం. సో ఇక్కడ నుంచి ఎడ్జ్ టు డోర్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇవి కూడా గ్రే అండ్ వైట్ యాక్రిలిక్ ఫినిషింగ్ లో నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో దీంట్లో ఇంకొక బెటర్ ఏంటంటే ఇన్నర్ మనం అబౌట్ డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం మిర్రర్ యూనిట్ అనేది ఇక్కడ మనం ప్లేస్ చేయడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ ఒకటి కంజెస్టెడ్ అవ్వకుండా ఉండటం, రెండేది బెడ్ పైకి మనకి రిఫ్లెక్షన్స్ అనేది రాకుండా ఉండటానికి ఇది మెయిన్ దీనిగా తీసుకుని మేము ఈ ఇన్నర్ మిర్రర్ యూనిట్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది.